రేగుల సామ్రాజ్యం గారు సాయిరామ్. సాయిరామ్ అండి, సాయిరామ్. స్టార్ట్ చేయండి సాయిరామ్. చేయండి. సరే సరే సార్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ బాబా వారి కృపతో నాకు మళ్ళీ చదివేటువంటి అవకాశం ఇచ్చినందుకు బాబాకి శతకోటి వందనం సమర్పించుకోడు. అలాగే గురువు గారైన లక్ష్మీనారాయణ గారికి, వారి సతీమణి వరలక్ష్మి గారికి శతకోటి వందనం సమర్పించుకుంటూ పట్నం సాగిస్తున్న సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఇది 5వ చాప్టర్ సాయిరామ్. విశ్వవిద్యాలయ స్థాపనలో భగవాన్ ఉపకరణములు. భగవంతుని మార్గంలో నడవాలి అనుకునే వారిని భగవంతుడే ఎంచుకుంటాడు అని ఒక సందర్భంలో శ్రీ అరవింద యోగి పొంగవులు ఉద్ఘాటించారు. అదే విధముగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు కూడా నా సంకల్పము లేని ఎవరూ నా వద్దకు రాలేరు అని వెల్లడించారు. భగవాన్ బాబా వారి అవతార కార్యక్రమంలో స్వయంగా స్వామి చేతని ఉపకరణములుగా ఎంపిక చేయబడిన అదృష్టవంతులు కొంతమంది ఉన్నారు. బాలబాలికలు మరియు యువతీ యువకుల విద్యకు భగవాన్ బాబా వారి అవతార కార్యక్రమంలో ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ఈ విషయాన్ని గురించి నేను 3 వంతుల కాలాన్ని, శక్తిని నా విద్యార్థుల కొరకే వినియోగిస్తాను అని స్వామియే ఎన్నోసార్లు చెప్పారు. ఉన్నత విద్యారంగంలో తమ అవతార లక్ష్య సాధనకై స్వామి స్వయంగా ఎంపిక చేసిన కొందరు వ్యక్తుల గురించి ఈ అధ్యాయంలో వివరించబడుతుంది. శ్రీ సత్యసాయివంత విద్యా సంస్థ డీమ్డ్ యూనివర్సిటీ యొక్క మొట్టమొదటి వైస్ ఛాన్సలరు డాక్టర్ వినాయక్ కృష్ణ గోకాక్ శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఒక మహోన్నత వ్యక్తి. 1969 సంవత్సరం ఆగస్టు నెలలో శ్రీ గోకాక్ 60వ జన్మదిన సందర్భంగా భగవాన్ బాబా మాట్లాడుతూ శ్రీ గోకాక్ను వశిష్ఠ మహర్షితో పోల్చారు. ఇంకా ఆయనకు వ్యాస మహర్షి వలె విశాలమైన బుద్ధి కూడా కలదని స్వామి ప్రశంసించారు. శ్రీ గోకాక్ యొక్క ఉన్నతమైన, ఉదాత్తమైన మేధా సంపత్తిని గురించి 1979 సంవత్సరంలో ఒకరోజు సాయం సంధ్యా సమయంలో జరిగిన ఒక సంఘటన ద్వారా నేను తెలుసుకున్నాను. భగవాన్ బాబా వారు ఆ రోజున తమ కార్యక్రమాలు ముగించుకొని మందిరంలోనికి వెళ్ళిపోయిన తర్వాత బయట తోటలో నేను శ్రీ గోకాకు కూర్చున్నాం. శ్రీ గోకాకు కన్నడ భాషలో భారత సింధు రశ్మి అనే ఇతిహాసమును రచిస్తున్న రోజులవి. ఇతిహాసము యొక్క వృత్తము వేదకాలము నాటి మహర్షులు మరియు చక్రవర్తుల యొక్క జీవితము, ఆలోచన విధానము. ఆ సందర్భంలో మా ఇద్దరి మధ్య సంభాషణ ఈ విధంగా కొనసాగింది. సార్, నీ గ్రంథము ఎప్పుడు ప్రచురితమవుతుంది అని అడిగాను. శ్రీ గోకాకు కొద్దిసేపు ఆలోచించి ఆకాశం వంక దృష్టిని సారిస్తూ, నరసింహమూర్తి, ఒక్కసారి ఆకాశం వంక చూడు అని చెప్పారు. అది సాయం సంధ్య వేళ. నేను ఆకాశంలోనికి చూడగా అక్కడక్కడ కొన్ని నక్షత్రాలు మిణుకు మిణుకుమంటూ ప్రకాశిస్తున్నాయి. నేను సమాధానం చెప్పే లోపలే ఆయన మళ్ళీ నీకేం కనబడుతుంది అక్కడ అని ప్రశ్నించారు. సార్, ఆకాశ వీధిలో నక్షత్రాలు కనిపిస్తున్నాయి అని నేను సమాధానం చెప్పాను. శ్రీ గోకాకు కేవలం నక్షత్రాలు కనిపించడమే కాదు, ఆకాశం అనే క్యాన్వాస్ పై భగవంతుడు రచిస్తున్న దివ్య వర్ణ చిత్రం అది. సూర్యోదయం అయిన తర్వాత ఆ నక్షత్రాలను మళ్ళీ చూడగలవా అని మరొక ప్రశ్న వేశారు. సార్, చూడలేను అని అంగీకరించాను నేను. అప్పుడు శ్రీ గోకాకు ఆ సన్నివేశం వివరిస్తూ, భగవంతుడు ప్రతిరోజు సాయం సంధ్య వేళ తన ఆకాశంలో రచించే చిత్రాన్ని మరునాడు ఉదయమే చెరిపేస్తాడు. ఆ దృశ్యం ఒక చిన్నారి బాలుడు పలక మీద ఒక పద్యమును వ్రాసి కొంచెం సేపు అయిన తర్వాత తుడిచివేయటం వంటిదే. తాను వ్రాసిన ఆ పద్యమును ప్రచురించాలి అనే కోరిక ఆ బాలునికి ఉంటుందా అని వ్యాఖ్యానించారు. శ్రీ గోకాక్ చేసిన వ్యాఖ్యలో ఇమిడి ఉన్న మహోన్నత సత్యమును అర్థం చేసుకునే ప్రయత్నంలో నన్ను నేనే మర్చిపోయాను. ఆ మహాకవి ప్రశ్నకు నా వద్ద
ప్రత్యుత్తరం లేదు. శ్రీ గోకాకు తిరిగి ప్రతిరోజు ఆకాశంలో భగవంతుడు తన అద్భుత రచన అందించే ఆనందం కొరకే ఈ వైభవోపేతమైన చిత్రమును రచిస్తాడు, అవునా అని ప్రశ్నించాను. అందుకు నేను అవును సార్ అని అంగీకరించాను. ఈ సంభాషణ సార్ పొడిగిస్తూ శ్రీ గోకాకు తన అద్భుత సృష్టి యొక్క దివ్య సౌందర్యమును ఎవరైనా గమనిస్తున్నారా లేదా అనే విషయం కూడా ఆయన పట్టించుకోరు కదా, అంతే కదా అని వ్యాఖ్యానించారు. అందుకు నేను మళ్ళీ అవును సార్ కొంచెం నెమ్మదిగా చదవం. శ్రీ గోకాకు తిరిగి మనం మానవమతులం కాబట్టి మన చిన్న చిన్న రచనలను ప్రచురించాలని మనం ఉబలాట పడుతూ ఉంటాం, అంతేనా అని ప్రశ్నించారు. అందుకు నేను అవును సార్ అని అంగీకరించక తప్పలేదు. మళ్ళీ శ్రీ గోకాకు ఎందుకో తెలుసా అని ప్రశ్నించారు. నిజం చెప్పాలంటే ఆ ప్రశ్నకు సమాధానం నాకు తెలియదు, అందువలన దయచేసి నాకు తెలియజేయండి అని శ్రీ గోకాకును నేను అడిగాను. ఎందుకంటే మానవ జన్మలోని ఆనందమును మనము పరిపూర్ణముగా గ్రహించే శక్తి లేని వారం కనుక అని శ్రీ గోకాకు సమాధానం చెప్పారు. మహోన్నతమైన ఆయన ఆలోచన విధానము మరియు ఔన్నత్యము నన్ను పూర్తిగా వివసుని చేశాయి. పరిపూర్ణమైన ఆ దివ్య ఆనందము యొక్క వైభవము ఒక్క క్షణం పాటు లీలామాత్రంగా నాకు గోచరించింది. మరుక్షణంలో మా ఇద్దరి మధ్య నడిచిన ఈ సంభాషణ అంతా నిశ్చల నీరవ నిశ్శబ్దతలో లయమైంది. ఎట్టకేలకు 1982 సంవత్సరంలో భారత సింధురశ్మి గ్రంథము ముద్రితమై శ్రీ గోకాకుకు భారతదేశంలోని అత్యున్నత సాహితీ పురస్కారమైన జ్ఞానపీఠ్ పురస్కారమును సంపాదించి పెట్టింది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు తమ విద్యా విధానములోని తత్వమును ప్రపంచానికి విశదీకరించడానికి మహామేధావి అయిన ఒక కవి పొంగుని ఎంచుకున్నారు అంటే అందులో ఆశ్చర్యం ఏముంది? శ్రీ వినాయక కృష్ణ గోకాకు ఆ బాధ్యతను అత్యంత సున్నితంగా సముచితముతో నిర్వహించారు. ఈ సత్యసాయి సమగ్ర విద్యా విధానమును గురించి, మానవతా విలువలను గురించి ఆయన రచించిన గ్రంథాలు విషయ వివరణలో కానీ విషయం పరిజ్ఞానంలో కానీ సాటి లేనివి. ప్రపంచవ్యాప్తముగా విద్యారంగంలో ఒక వినూత్నమైన విప్లవమును సాధించడానికి ఆ గ్రంథాలు దోహదం చేశాయి. 1981 సంవత్సరం నుండి 1984 సంవత్సరం వరకు శ్రీ సత్యసాయి ఉన్నత విద్యా సంస్థ, శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్కు వైస్ ఛాన్సలర్గా పనిచేసిన పదవీ కాలము శ్రీ గోకాకుకు ఒక ప్రేమపూర్వకమైన కృషి మాత్రమే. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ప్రత్యక్ష మార్గదర్శకత్వము మరియు అనుగ్రహంతో శ్రీ గోకాకు సలిపిన ఆ కృషి ఆయనకు ఒక గొప్ప విద్యావేత్తగా కీర్తి ప్రతిష్టలు తెచ్చి పరిపూర్ణమైన తృప్తిని అందించింది. అంతేకాక ఆ విశ్వవిద్యాలయమును భారతదేశంలోని విశ్వవిద్యాలయముల అన్నింటిలోనూ అగ్రస్థానంలో నిలబెట్టింది. 1965 సంవత్సరంలో శ్రీ గోకాకు హైదరాబాదులోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్కు డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు మొట్టమొదటిసారి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దర్శనం చేసుకున్నారు. కేరళ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మాజీ గవర్నర్ అయిన శ్రీ బూర్గుల రామకృష్ణారావు గారు శ్రీ గోకాకును ప్రశాంతి విద్వన్ మహాసభలో భగవాన్ బాబా వారి సన్నిధిలో ఉపన్యాసం ఇమ్మని కోరినప్పుడు అప్పటికే ఒక తీవ్రమైన వ్యక్తిగత సమస్య విషయంలో భగవాన్ బాబా వారిని కలుసుకొని ఆయన ఆశీస్సులు పొందాలని శ్రీ గోకాకు అనుకున్నారు. ఆయన కుమార్తె మాల శారీరకంగా తీవ్ర అనారోగ్యమునకు గురయ్యి చివరికి అది మానసిక వ్యాధిగా పరిణమించింది.
అనేక మంది వైద్యులు ఇచ్చిన సలహాలు, చేసిన చికిత్సలు ఏవి కూడా ఫలించలేదు. అందువలన ఆయన తన సమస్యకు పరిష్కారం కొరకై భగవంతుని సహాయమును అర్థిస్తున్న తరుణంలో ఆయన శ్రేయోభిలాషులు ఇద్దరు భగవాన్ బాబా వారి వద్దకు వెళ్ళమని ఒకే నెలలో ఉత్తరాలు రాశారు. కష్ట సమయాల్లోనే మానవుడు ఎక్కువగా భగవంతుని చింతిస్తాడు అనే నాడి ఉన్నది. శ్రీ గోకాకు జీవితంలో ఏర్పడిన వ్యక్తిగత సమస్యలు ఆయనను భగవాన్ బాబా వారి సన్నిధికి చేర్చాయి. అయితే ఈ సాన్నిహిత్యము రెండు ఉన్నతమైన ప్రయోజనాలకు, అంటే శ్రీ గోకాకు యొక్క వ్యక్తిగత పరిణామ సాధనకు మరియు ప్రపంచవ్యాప్తమైన విద్యా విప్లవ సాధనకు దోహదం చేసింది. శ్రీ అరవిందులు శ్రీమాతల యొక్క గొప్ప భక్తుడు మరియు ఆధ్యాత్మిక సాధకుడు అయిన శ్రీ గోకాకు ఈ విషయాన్ని చాలా శీఘ్రంగా గ్రహించగలిగారు. శ్రీ గోకాకు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య సన్నిధిలో ప్రశాంతి విద్వాన్ మహాసభలో ఉపన్యసిస్తుండగా ఆయనకు ఒక ఉత్తేజపూరితమైన అనుభూతి కలిగింది. తన వ్యక్తిగత చైతన్యము క్రమంగా వికసించి ఉపన్యాసం పూర్తయ్యేటప్పటికీ అంతకు పూర్వం శ్రీ అరవిందుల భౌతిక శరీరం నిష్క్రమణచే తన హృదయంలో ఏర్పడిన శూన్యమును భగవాన్ బాబా వారి దివ్య చైతన్యము నింపేసినట్లుగా ఒక దివ్యమైన అనుభూతి కలిగింది. అంటే అరవిందుల వారికి చాలా భక్తుడు కాబట్టి ఆ అరవింద స్వామి శరీరం నిష్క్రమించిన తర్వాత ఆయన కొంచెం ఎలుతుగా ఉండేది, లేడు అనేటి భావంతో. కానీ ఈ ప్రసంగం అయిన తర్వాత ఆ కొరవ అనేది లేకుండా నిండుగా మనసంతా నిండిపోయిందని చెప్తానమాట. భగవాన్ బాబా అప్పటికే ఆయన హృదయములో ప్రవేశించారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ప్రథమ దర్శనం చేత కలిగిన తన్మయత్వం వలన శ్రీ గోకాకు హృదయం నుండి ఆనంద స్రవంతి పొంగిపొరలి దర్శన్ అనే ఒక ఆంగ్ల కవితగా బయలువెడలింది. ఆ సంతోషంతో ఆ గోకాక్ గారు ఇంగ్లీష్లో కూడా వ్యాసం రాజంట. అంటే ఆ పోయం ఏంటి, హ్యామ్ యూ సీన్ బాబా హూ సెట్స్ సిటీస్ plumb with longing and drenches them with the delight of existence. You have missed the very meaning of your life if you haven't seen him and been spoken to my him. అంటే ఆ పై పద్యము యొక్క భావము ఇంచుమించుగా ఈ విధంగా ఉంటుంది. నగరాలకు నగరాలే ఆయన దర్శనం కోసం తప్పిస్తూ అట్టుడికి పోతుంటాయి. అట్టి బాబా మీరు చూచారా? తన దర్శనంతో ఆనంద సాగరంలో ముంచే బాబాను మీరు చూశారా? ఆయన దర్శనం చేసుకోకపోయినా, ఆయన మీతో మాట్లాడకపోయినా మీ జీవితానికి అర్థమే లేదు అనే భావన. సాయిరాం. కొన్ని రోజుల తర్వాత భగవాన్ బాబా శ్రీ గోకాక్కును ఆయన భార్య శ్రీమతి శారదాను ఇంటర్వ్యూకి పిలిచారు. ఆ ఇంటర్వ్యూ వారి ఆధ్యాత్మిక జీవన యాత్రలో ఒక మైలురాయి వంటిది. శ్రీమతి శారద కొన్ని సంవత్సరాల తర్వాత తన భర్త తన జీవితంలో దైవభక్తి మరియు ప్రేమకు ప్రాముఖ్యతను ఇచ్చేటట్టు చేసింది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారేనని, మేధోపరమైన పరిశోధనలకు భక్తి ఆటంకం కాబోదు అని, సత్యమును బాబా ఆయనకు బోధించారని తన ఆత్మకథలో వ్రాసుకున్నారు. ఈ సంఘటన జరిగిన 1 సంవత్సరం లోపుగానే శ్రీ గోకాకు మరియు ఆయన భార్య భగవాన్ బాబా వారిలోనే శ్రీ అరవిందులు శ్రీమాత ఇద్దరు ఉన్నారని తెలియజెప్పే అనేక అనుభూతులు పొందారు. అందులో కొన్ని స్వప్నములో జరిగిన కూడా ఉన్నాయి. ఈ సత్యము శ్రీ గోకాక్ బెంగళూరు విశ్వవిద్యాలయంకు వైస్ ఛాన్సలర్గా పనిచేయడానికి వచ్చినప్పుడు వారి ఇంటిలోని పూజ గదిలో ప్రత్యక్షంగా నిరూపించబడింది. భగవాన్ బాబా మొట్టమొదటిసారి
బెంగళూరులోని శ్రీ గోకాక్ ఇంటికి వెళ్ళినప్పుడు నేరుగా వారి పూజ గదిలోనికి వెళ్ళారు. అక్కడ పూజా వేదికపై ఉన్నత స్థానంలో శ్రీ అరవిందుల ఫోటో ఉండి భగవాన్ బాబా వారి ఫోటో కొంచెం ప్రక్కగా అమర్చబడి ఉండటం చేత స్వామి అక్కడికి వచ్చినప్పుడు శ్రీ గోకాకు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. అంటే స్వామి వచ్చారు కదా, స్వామి వచ్చేప్పటికీ ఈయన ఇష్టదైనటువంటి స్వామిది ప్రథమస్థానంలో ఉండి స్వామి గారి పాఠం పక్కగా ఉండేప్పుడు కొంచెం ఆయన మనసులో ఇబ్బంది పడ్డాడు. స్వామి స్వయంగా వచ్చారు కాబట్టి గదిలోకి అని. పూజ గదిలోనికి వెళ్ళిన బాబా అక్కడ అమర్చబడిన దేవతామూర్తుల ఫోటోలో ఒక ఫోటో నుండి కిందకు జారిపోయిన గులాబీ పువ్వును తీసుకొని శ్రీ అరవిందుల ఫోటోపై ఉంచారు. అంతవరకు ఆందోళనతో సతమతం అవుతున్న శ్రీ గోకక్క మనస్సులో ఒక్కసారిగా అనిర్వచనమైన ప్రశాంతత నెలకొంది. భగవాన్ బాబా వారు అతి త్వరలోనే శ్రీ గోకాకు కుటుంబమునకు పెద్ద దిక్కు మరియు ఇలవేల్పు అయ్యారు. ఆయన తమ దివ్యశక్తితో వారందరినీ ప్రభావితం చేసి ఆ కుటుంబ సభ్యుల అందరి హృదయాల్లో గొప్ప పరివర్తన తీసుకుని వచ్చారు. శ్రీ గోకాక్ కుమారుడు అనిలు 1966 సంవత్సరంలో మహారాష్ట్రలో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో చేరారు. ఆయన హేతువాది కావటం చేత భగవంతుని యందు ఆయనకు నమ్మకం ఉండేది కాదు. ఆయన 1960 సంవత్సరంలో ఒకసారి తన తల్లిదండ్రులను చుట్టానికి వచ్చినప్పుడు తన సోదరి మాల యొక్క శారీరక మానసిక స్థితి చాలా అనూహ్యంగా మెరుగ్గా ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. ఆయనకు చాలా సంతోషమైంది. అదంతా భగవాన్ బాబా వారి అనుగ్రహ ఫలితమేనని ఆయన తల్లిదండ్రుల విశ్వాసం. ఈ పరిస్థితిలో శ్రీ అనిల్కు భగవాన్ బాబా వారితో ప్రథమ పరిచయం ఏర్పడింది. అప్పటి నుండి భగవాన్ సత్యసాయి బాబా వారిలో ఏదో ఒక మానవాతీతమైన దివ్యశక్తి నిక్షిప్తమై ఉన్నది అనే చింతన ఆయనలో ప్రారంభమైంది. ఈ సంఘటనలు జరిగిన కొన్ని నెలల తర్వాత మాల తన ఇహలోక యాత్రను ముగించుకొని భగవంతుని దివ్యధామం చేరుకుంది. ఆమె కుటుంబ సభ్యులు ఆమె అనుభవిస్తున్న దుర్భరమైన శారీరక మానసిక వేదన నుండి ఆమెకు విముక్తి కలిగించడానికి భగవాన్ బాబా వారు తమలో ఐక్యం చేసుకున్నారని భావించారు. తన తండ్రి తార్కిక బుద్ధి మరియు శాస్త్రీయ దృక్పథం కలిగిన వ్యక్తి అయినప్పటికీ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పట్ల ప్రగాఢమైన విశ్వాసాన్ని పెంచుకున్న తీరు చూసి ఆ శ్రీ అనిల్ మనసులో బాబా వారి గురించి భగవంతుని ఉనికిని గురించి వినూత్నమైన ఒక ఆలోచన పరంపర ప్రారంభమైంది. 1969 సంవత్సరం ఆగస్టు నెలలో అనిల్ దంపతులు బృందావనంలో మొట్టమొదటిసారి భగవాన్ బాబా వారి దర్శనం చేసుకున్నారు. ఆ సందర్భంలో భగవాన్ తమ హస్తచాలనంతో ఒక అందమైన నెక్లెస్ను సృష్టించి శ్రీమతి అనిల్కు బహుకరించారు. తరువాత గాలిలో నుండి ఒక పెద్ద యాపిల్ పండును సృష్టించి వారికి ప్రసాదించారు. అయితే వీటన్నిటికంటే భగవాన్ బాబా వారి అపారమైన ప్రేమ శక్తి శ్రీ అనిల్ హృదయాన్ని వశం చేసుకుంది. భగవాన్ బాబా వారి అనంతమైన దివ్యశక్తికి మూలాధారం ఆయన యొక్క అపారమైన ప్రేమేనని శ్రీ అనిల్ తన అంతరాత్మ ప్రబోధం చేత గ్రహించగలిగారు. దానికి తోడు ఆయన తండ్రి శ్రీ వినాయక్ కృష్ణ గోకాకు కూడా భగవాన్ బాబా వారి మహిమలు కేవలము ఆయన యొక్క దివ్యత్వానికి నిదర్శనం లేని అసలు భగవాన్ యొక్క బహుముఖమైన దివ్యత్వ వైభవాన్ని గురించి తెలుసుకోవాలి అంటే నిరంతర సాధన ద్వారానే అది సాధ్యపడుతుందని తెలియచెప్పారు. ఈ విధంగా శ్రీ అనిల్ అంతరంగంలో ఒక నూతనమైన పరిణామ ప్రక్రియకు నాంది ప్రస్తావన జరిగింది. 1976 సంవత్సరంలో శ్రీమతి శారదా గోకాకు తీవ్ర అస్వస్థతకు
గురి అయ్యారు. ఆమెకు సపర్యలు చేయడానికి అనిల్ దంపతులు బెంగళూరు వచ్చారు. వైద్యులు శ్రీమతి శారదకు పరీక్షలు జరిపి ఆమెకు క్లోరసీ వ్యాధి సోకిందని, 3 నెలల కంటే ఆమె జీవించడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ ఆమెకు శస్త్రచికిత్స వలన కొంత ప్రయోజనం చేకూరవచ్చని కూడా సలహా ఇచ్చారు. అనిల్ మామగారు వృత్తిరీత్యా వైద్యశాస్త్రంలో పేరుగంచిన ప్రొఫెసరు. ఆయన కూడా ఈ ప్రతిపాదన వైపు మొగ్గు చూపారు. ఆ పరిస్థితిలో శ్రీ గోకాకు కుటుంబం అంతా కలిసి భగవాన్ బాబావారి ఆశీస్సులు మరియు సలహా కొరకు బృందావనం చేరారు. భగవాన్ బాబావారిని చూచి శ్రీమతి శారదకు విభూతిని సృష్టించి ఇచ్చి ఆమెకు తొందరలోనే నయమవుతుంది, ఎటువంటి శస్త్రచికిత్స అవసరం లేదు అని చెప్పారు. ఆ మర్నాడు ఆమె ఛాతీకి ఎక్స్రే తీసి పరిశీలించగా అక్కడ ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకపోవటం గమనించిన వైద్య నిపుణులు విస్తుపోయారు. ఈ సంఘటన జరిగిన తర్వాత ఆమె 18 సంవత్సరాలు జీవించారు. తన సహధర్మచారినికి ఆరోగ్యమును, తన కుమారునికి భగవంతుని విశ్వాసం అనే భాగ్యాన్ని ప్రసాదించిన భగవాన్ బాబా వారికి శ్రీ గోకాకు కృతజ్ఞతాంజలి ఘటించారు. బెంగళూరు విశ్వవిద్యాలయంకు వైస్ ఛాన్సలర్గా, సిమ్లాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్కి డైరెక్టర్గా పనిచేసి పదవీ బాధ్యత నుండి విముక్తులైన తర్వాత శ్రీ గోకాకు తన భార్యతో కలిసి బృందావనంలో భగవాన్ బాబా వారి దివ్య సన్నిధిలో కాలం గడుపుతున్న సమయంలో భగవాన్ దివ్యశక్తికి నిదర్శనములైన ఎన్నో మహిమలను దర్శించుకునే భాగ్యం ఆయనకు కలిగింది. శ్రీ గోకాకు వివరించిన అటువంటి అద్భుత సంఘటన ఒకటి ఈ విధంగా ఉన్నది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య సన్నిధిలో ఉండటం వలన కలిగే ప్రత్యక్ష ప్రభావము లేక సమగ్రమైన ప్రభావము అనే పదములకు నా దృష్టిలో భావమును ఆపేసాను సాయిరా. వివరణ నేనేమంటలే, నీ పని ఉంది. సాయిరా సాయిరామంటే ఆపనా? చదవండి. భగవాన్ శ్రీ సత్యబాబా వారి దివ్య సన్నిధిలో ఉండటం వల్ల కలిగే ప్రత్యక్ష ప్రభావము లేక సమగ్రమైన ప్రభావము అనే పదములకు నా దృష్టిలో భావమును వివరించడానికి ఒక సంఘటనను ఉదాహరిస్తాను. ఒకసారి ఇటలీ దేశం నుండి 40 మంది భక్తులు స్వామిని దర్శించుకోవటానికి బృందావనం వచ్చారు. ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను. వారిలో చాలా మందికి ఇంగ్లీషులో ఒక్క మాట మాట్లాడటం కానీ అర్థం చేసుకోవడానికి చేత కాదు. భగవంతుడు మానవ రూపం ధరించి వచ్చిన అవతార పురుషుని సందర్శన భాగ్యం కొరకే వారు సుదూర ప్రాంతం నుండి ప్రగాఢమైన భక్తితో వచ్చారు. స్వామి వాళ్ళందరినీ కూడా ఇంటర్వ్యూకి పిలిచారు. ఇంటర్వ్యూ గదిలో వారందరూ కలిసి క్లిక్కిసిగా కూర్చున్నారు. నేను కూడా ఆ గదిలో ఒక మూలగా కూర్చున్నాను. భగవాన్ ముందుగా అనుగ్రహపూర్వకమైన చిరునవ్వుతో వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించి ఆ తర్వాత వారిలో కొద్దిసేపటి ఆంగ్ల భాష పరిజ్ఞానం కల వారితో కొంచెంసేపు ఇంగ్లీష్లో మాట్లాడారు. తర్వాత ఆ బృందంలో అనేక సంవత్సరాలుగా క్రచెస్ అంటే ఊతకర్లు సహాయంతో మాత్రమే లేచి నుంచోవటం నడవటం చేస్తున్న ఒక వ్యక్తిని పిలిచి ఆ క్రచెస్ను తనకి ఇచ్చేయమని ఆదేశించారు. వాటిని తీసుకున్న తర్వాత బయట భజన హాల్ వైపు చూపిస్తూ నేను ఇప్పుడు భజన హాల్లో కూర్చున్న భక్తుల వద్దకు నడిచి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చో అని చెప్పారు. చాలా కాలంగా వైకల్యంతో బాధపడుతూ ఒక్క అడుగు కూడా వేయలేని స్థితిలో ఉన్న ఆ వ్యక్తి అతి కష్టం మీద లేచి నిల్చొని సందేహిస్తూనే తన కాళ్ళను కదిలించడానికి ప్రయత్నం చేశాడు. కొద్దిగా కదిలించగలిగాడు. కొత్తగా నడక నేర్చుకుంటున్న పసిపిల్లవాడి వలె తప్పటడుగులు వేస్తూ నెమ్మదిగా నడక ప్రారంభించాడు. ఆ తర్వాత భజన బృందమునకు వద్దకు
మెల్లగా ఆత్మవిశ్వాసంతో నడుచుకుంటూ వెళ్ళగలిగారు. అనేక సంవత్సరాలుగా అంగవైకల్యంతో నడవలేని స్థితిలో ఉన్న తమ తోటి వ్యక్తి తనంతట తాను లేచి నిలబడటం, నడవటం చూసిన ఆ ఇటలీ భక్త బృందం అవధులేని ఆనంద ఉత్సాహాలతో జీసస్ మళ్ళీ వచ్చేశారు అని ఎలుగెత్తి చాటారు. భాషకు అతీతమైన తమ భావాలను, ఆనందమును తమ చుట్టూ ఉన్న వారితో పంచుకోవటానికి ఎన్నో రకాల సంజ్ఞలతో ప్రయత్నం చేశారు. భగవాన్ బాబా సాక్షాత్తు దివ్య పురుషుడే, గాడ్ మ్యాన్ అని గ్రహించడానికి వారికి ఈ మొక్క మహిమయే చాలు. అత్యంత ఆనంద ఉత్సాహములు, ఉత్కంఠతో నిన్న ఆ దృశ్యము బైబిల్ యొక్క కొత్త నిబంధన అంటే న్యూ టెస్ట్మెంట్ దాంట్లో ఉటంకింపబడిన యేసుక్రీస్తు యొక్క నీవు పరిపూర్ణ ఆరోగ్యవంతుడు కమ్ము బి థోహోల్ అనే వాక్యమును తక్షణమే ఆ వ్యక్తి అద్భుతమైన రీతిలో రేవగా విముక్తుడైన దృశ్యమును నాకు స్మరణకు తెచ్చింది. యేసుక్రీస్తు జీవిత కాలంలో అలనాడు జరిగిన ఆ అద్భుత సంఘటన ఎంత స్పష్టంగా ఆయన చుట్టూ చేరిన జనులకు గోచరించిందో అంత స్పష్టంగా ఇప్పుడు జరిగిన ఈ సంఘటన నాకు గోచరించింది. భగవాన్ బాబా వారి మహిమల యొక్క ప్రత్యక్ష భావం అంటే ఇదేనేమో అని నా ఉద్దేశం. ఈ అద్భుత దృశ్యము నా మనసులో చెరగని ముద్ర వేసింది. శ్రీ సత్యసాయి బాబా సాక్షాత్తు భగవంతుడే అనే యథార్థ విషయమునందు విశ్వాసం పెంచుకోవటానికి మనం ఎవరితోనూ వాదోపవాదాలకు దిగవలసిన అవసరం లేదు, ఎవరిని నమ్మించవలసిన అవసరం కూడా లేదు. ఇటువంటి ఒక అద్భుత దృశ్యమును ఒక్కసారి చూస్తే చాలు, ఎవరికైనా జీవితంలో ఎన్నటికీ చిరిగిపోని విశ్వాసం కలుగుతుంది. పండితులు పామర్లు అనే భేదం లేక ప్రతి ఒక్కరిలో ఇటువంటి పరివర్తన కలుగుతుంది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ప్రేమ, అపార జ్ఞాన సంపద మరియు మానవాతీత శక్తులకు నిదర్శనములైన అటువంటి ఎన్నో అనుభవాలు శ్రీ గోకాకు భగవంతుని యందు సంపూర్ణ శరణాగతిని నేర్పాయి. శ్రీ గోకాకు శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయమునకు వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు ప్రశాంతి నిలయం క్యాంపస్లోని హాస్టల్కు వార్డెన్గా పనిచేసే అద్భుతమైన అవకాశం నాకు లభించింది. ఆ సమయంలోనే నేను శ్రీ గోకాక్ నుండి ఉన్నత విద్యారంగములకు సంబంధించిన అనేక అమూల్యమైన విషయాలను నేర్చుకున్నాను. అంతేకాకుండా ఆయన గురువైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారికి మధ్య కల మధురమైన అనుబంధాలను గుర్తించాను. ప్రశాంతి నిలయం హాస్టల్ వార్డెన్గా పనిచేసే సమయంలో మొదట కొన్ని నెలల పాటు విద్యార్థుల శీల నిర్మాణం విషయంలో శ్రీ గోకాకు స్వయంగా ఇంకా ఎక్కువ చొరవ తీసుకొని ఉంటే బాగుంటుందని నా మనసుకు అనిపించింది. పరిపక్వత చెందని ఆనాటి నా యవ్వన దశలో నేను కొద్దిగా స్వతంత్రించి శ్రీ గోకాక్తో, సార్ నేనేమే తప్పుగా మాట్లాడితే దయచేసి నన్ను క్షమించండి, విద్యార్థుల శీల నిర్మాణం గురించి వీరికి పెద్దగా పట్టించుకున్నట్లు నా మనసుకు తోచడం లేదు, దీనికి తప్పక ఏదో కారణం ఉండి ఉంటుందని నేను అనుకుంటున్నాను అని నివేదించుకున్నాను. శ్రీ గోకాకు నా అజ్ఞానానికి అమాయకత్వానికి జాలితో చిరునవ్వు నవ్వుతూ, నీవి విషయం నా దగ్గర ప్రస్తావించడం నాకు సంతోషదాయకమే. నా స్వానుభవంతో నేను గ్రహించిన విషయం ఏమిటంటే, స్వామి ఒక్కరే విద్యార్థుల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దగల దివ్య శిల్పి. మన పని ఈ విషయంలో ఆయనకు సహాయపడటం వరకే. ఈ సత్యాన్ని నువ్వు తొందరలోనే తెలుసుకుంటావని నాకు తెలుసు. మరొక విషయం, ఈ సత్యాన్ని నువ్వు ఎంత త్వరగా గ్రహిస్తే నీకు విద్యార్థులకు కూడా అంత మంచిది. భగవాని మార్గానికి అడ్డు రాకుండా ఉండేటట్లు మనం నిరంతరం కూడా కృషి చేయాలి అని చెప్పి హితవు పలికారు. భగవాన్ దివ్య సన్నిధిలో ఉంటూ ఆయన తలపెట్టిన ఏదో ఒక కార్యక్రమంలో సేవ చేసే అదృష్టాన్ని పొందిన వారందరికి కూడా ఈ హెచ్చరిక వర్తిస్తుంది. శ్రీ వికే గోకాక్ యొక్క
75వ జన్మదిన సందర్భంగా భగవాన్ బాబా వారు ఏర్పాటు చేసిన ఒక సభలో మాట్లాడుతూ, శ్రీ గోకాకు, నేను నా జీవితంలో ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకున్నాను. అది స్వామి దివ్య చరణార విందముల వద్ద సంపూర్ణ శరణాగతిని చెందటం, ఆయన ఆదేశములను అనుసరించి నడుచుకోవటము. అందులోనే నా జీవితానికి సాఫల్యం ఉందని నేను గ్రహించానని ఉద్ఘాటించారు. సరే, టైం ఏంటి సార్? ఓకే సార్, సరే సార్, థ్యాంక్ యూ సార్. నాకు అవకాశం ఇచ్చేందుకు గురుగారికి నా హృదయపూర్వక వందనా సారా. శ్రీ సాయిరాం. చాలా అద్భుతమైన విషయాలు ప్రస్తావనకు వచ్చినాయండి ఇవాళ. మళ్ళీ నేను రిపీట్ చేయదలుచుకోలేదు. ఒక్క విషయం ఏంటంటే, ఈ గోపాక్ గారికి జ్ఞానపీఠ అవార్డు వచ్చిందని నాకు ఇవాళే తెలిసిందండి. 32 సంవత్సరాలు అయిన సంస్థలోకి వచ్చి. మీకు ఎవరికైనా తెలుసుండేది, ఐ డోంట్ నో. లేదు సార్, ఎవరికి చేశారు, మాకు కూడా చేశారు. పుస్తకాలు చదువుతుండే ఎన్ని కొత్త విషయాలు. ఇంకొక చివరి మాట, ఆ మహనీయులు నేర్చుకుంది ఏంటంటే, హౌ టు సరెండర్ టు భగవాన్. సంపూర్ణ శరణాగతి మనం చేయవలసింది. భగవంతుడు మార్గానికి అడ్డుకోవద్దు. ఎంత బాగా చెప్పారు. మనం ఎవరైనా సెట్ చేయడానికి మనం అనుకుంటున్నారు, ఎవరైనా బాలవికాస్ గురువులు పిల్లలు మారుస్తున్నారు, ఎవరైనా అపోహలు ఉంటే బయటికి రండి. మనం ఎవడంటే మనం ఉద్ధరించుకుంటే చాలు. ఎవరినో ఉద్ధరించడానికి పుట్టలేదు ఈ భూమి మీద. నేను ఎవరినో ఉద్ధరించడానికి పుట్టాను అని ఎవడైనా మాయలో ఉంటే ప్రక్కన బయటపడాలి. మనల్ని మనం ఉద్ధరించుకుంటే చాలు, మనల్ని మనం సంస్కరించుకుంటే చాలు. ఎవరినో సంస్కరించడానికి ఈ అహం సత్యబోధక కాదు. టు ప్యూరిఫై మై సెల్ఫ్, టు శాంక్టిఫై మై సెల్ఫ్, ఐ పుట్ దిస్ గురు. మన ఎవరైనా మార్చాలన్నా, మన సరిదిద్దాలన్నా కేవలం పరమాత్మ మాత్రమే. ఒక అద్భుతమైన మాట చెప్పారు, చేతనైతే సేవలు చేయాలండి మన ఆర్గనైజేషన్లో, లేదంటే గమ్మున పక్కన కూర్చోవాలా, అడ్డు తగలకూడదు. ఇంతకంటే సులభంగా ఎవరు చెప్తాడండి? చేయగలిగితే చేయాలండి, లేదంటే బీ సైలెన్స్. నిన్న చెప్పిన అంశాల్లో కాలాతీతం వల్ల కొన్ని విషయాలు అవి ప్రస్తావన చేసుకుని రమణ మహర్షి గురించి ఇవాళ ఆయన ఆరాధనోత్సవం అన్నారు, కానీ యాక్చువల్గా డిఫరెంట్గా డేట్ ఉంటుంది. మరి తిథి ప్రకారం ఇవాళ ఐ డోంట్ నో. ఒక అద్భుతమైన మాట చెప్పాడు గోకాక్ గారు. అది ఒక్క మాట పునశ్చరణ చేసుకుని, నగరాలకు నగరాలే ఆయన దర్శనం కోసం తప్పిస్తూ అట్టుడికి పోతుంటాయి. అతి బాబాను మీరు చూచారా? తమ దర్శనంతో ఆనంద సాగరంలో ముంచే బాబాను మీరు చూశారా? ఆయన దర్శనం చేసుకోకపోయినా, ఆయన మీతో మాట్లాడకపోయినా మీ జీవితానికి అర్థమే లేదు. అంతా చాలా అదృష్టవంతులు అండి. అందరం కూడా ఆయన దర్శనం చేసుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. We have darshan, we have person, we may have సంభాషణ ఆల్సో, ఐ డోంట్ నో. ఎప్పుడైనా మీ వ్యక్తిగతంగా ఉన్నప్పుడు చెప్పండి. మరి ఇదివరకు తపోవనంలో సాయంత్రం పూట ప్రోగ్రాంలో ఎవరికి వాళ్ళు వ్యక్తిగత అభిప్రాయాలకి సమయం కేటాయించాం. అంటే ఇప్పుడు అంత సమయం లేదండి. ఎప్పుడైనా మిమ్మల్ని మాట్లాడమన్నప్పుడు యూ కెన్ టెల్ యువర్ సెల్ఫ్. ఈ తపోవనం ప్రారంభంలో ఉన్నప్పుడు బహుశా సుందరి గారు ఎవరన్నా ఇంకా ఉంటే వాళ్ళకి తెలుసు. సాయంత్రం కూడా మనందరం మాట్లాడిన వాళ్ళు, ఐ రైట్? ఎవడన్నా చెప్పిన వాళ్ళు ఉన్నారా ఎవరైనా తపోవనంలో? ఇవ్వలేదా పార్వతమ్మా? నువ్వు మాట్లాడలేదా తపోవనంలో సాయంత్రం పూట? లేదన్నయ్య. సుందరి గారు ఈవినింగ్ మాట్లాడినానన్నయ్య నేను. మరి అందరు చివరికి మాట్లాడింది నేనే. 2 సార్లు మాట్లాడినాను. మేము మా సాయంత్రం పూట సెషన్ కూడా ఉండేదండి. అప్పుడు స్పీకర్ ఉంటే స్పీకర్ పెట్టేవాళ్ళం, లేదంటే ఈ యొక్క డివోటీస్ ఎక్స్పీరియన్స్ చెప్పించేవాడు జయప్రకాష్.
అందరూ అయిన తర్వాత నేను ఐ హావ్ టేకెన్ 2-3 సెషన్స్. బహుశా అప్పుడు ఉన్న వాళ్ళు ఈవిడ, చారి గారు, సుందరి గారు, వల్లీమోహన్ ఉండేవో లేదో నాకు తెలియదు. సార్ మాట్లాడిన వాళ్ళు జ్ఞాపకం లేదు సార్. తెలుస్తుంది. నాకు సాయిరాం సార్ జ్ఞాపకం లేదు, నేను చెప్పే ఉంటాను. ఎవరిబడి అందరినీ ఎవరిని వదలలేదు మేము అప్పుడు. నాకు జ్ఞాపక శక్తి ఎక్కువ, ఎక్కువ మరీ ఎక్కువగా ఉండకూడదు. ఈవినింగ్ అవర్స్ లో మన డివోటీస్ ఎక్స్పీరియన్స్ చెప్పించేవాళ్ళం అందరి చేత. అప్పుడప్పుడు ముద్దుకొండ వీరభద్ర ఏం చేసేవాడంటే ప్రశ్నలు సంధించేవాడు. మీకు బాబా ఇంటర్వ్యూ ఇచ్చారా, పాద నమస్కారం, ఇదే ప్రశ్నలు అందరికి. మా అమ్మాయి కూడా అడిగితే చెప్పింది, స్వామి ఓపెన్ ఇంటర్వ్యూ ఇచ్చారని చెప్పింది ముద్దుకొండ వీరభద్ర అయితే. వెరీ నైస్ అండి. ఆ విధంగా జయప్రకాష్ తెలుసుకోవడం మనం. ఈ లవింగ్ బ్రదర్, ఈనో పెట్టి వాళ్ళు వల్లీమోహన్, జయప్రకాష్ వీళ్ళెవరికి తెలియకపోవచ్చు. ఈ పార్వతమ్మ తెలుసు, జయప్రకాష్ అవునమ్మా? నాకు తెలుసు అన్నయ్య, వాళ్ళ కుటుంబం మొత్తం తెలుసు. 2 నిమిషాలు మాట్లాడి జనాలు వింటారు. అమ్మ నాన్నకు 80వ సంవత్సరము నాన్నగారి 80వ సంవత్సరం బర్త్డేకి నేను వాళ్ళను అంతకుముందు ఊరికే తెలుసు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆ రోజు నేను చూశాను. వాళ్ళు చాలా మంది, 5 మంది ఆడపిల్లలు, 4 మగపిల్లలు అనుకుంటా, 9 మంది మొత్తం వాళ్ళంతా. కాకపోతే అందరూ చాలా బాగా పాడేవాళ్ళు, చాలా బాగా స్పీకర్స్ కూడా వాళ్ళంతా. అందరూ చాలా బాగా పాడతారండి. అన్నయ్య ముఖ్యంగా జయప్రకాష్ అన్నయ్య గురించి మాకు బాగా అలవాటు. జయప్రకాష్ అన్నయ్య, భువనక్క, లీలాక్క ముఖ్యంగా ఎక్కువ. దిలీప్ అన్న కొంచెం మిగతా వాళ్ళు కొంచెం అలవాటు తక్కువ. కాకపోతే వాళ్ళ కుటుంబం మొత్తము ఆ చిన్న పిల్లల నుంచి అందరు కూడా బాగా పాడతారు. మంచి మంచి కుటుంబం అండి, అది చెప్పడానికి. బిడ్డ కూడా బాగా పాడుతుంది కదా? పాడుతుంది అన్నయ్య, పాడుతుంది. వాళ్ళ మనవరాలు కూడా పాడుతుంది. మనకి ఈవినింగ్ టైం భజన్ ట్యూటర్ పెట్టింది, గుర్తుందా నీకు? అంటే అప్పుడు సరిగా నడవలేదు, ఇప్పుడైతే డూయింగ్ సిస్టమాటికలీ. అది అమ్మాయి చెప్పిస్తా వచ్చింది మాకు కొంచెము. మా వారికి 70th బర్త్డేకి అన్నయ్య ఒక వీడియో చేసి పంపించారు మాకు. నేను కూడా, నాకు తెలుసు, నాకు తెలీదా? ఐ నో దట్ వీడియో. అవునన్నయ్య, నన్ను కూడా అడిగాడు. నన్ను కూడా అడిగితే నేను మాట్లాడాను, అవన్నీ రికార్డ్ చేసి నీకు వీడియో పంపించాడు. అవునన్నయ్య, అవును, చాలా మంది పంపించారు. కానీ అన్నయ్య డైరెక్ట్ గా మా అన్నయ్య వదిన ఇద్దరు కలిసి ఒక పాట పాడి నాకు వీడియో పంపించారు బర్త్డేకి. అటువంటి మహనీయులు తలుచుకోవటం మనం అదృష్టం. ఆ రోజులే వేరన్నయ్య. అన్నయ్యని గురించి తలుచుకుంటేనే చాలా ఇది. వాళ్ళ అమ్మగారు కూడా బాగా పాడేది, అన్ని గ్రంథాలు చదివేది వాళ్ళ అమ్మ. చదివేవాళ్ళు, పాడేవాళ్ళనే. కాకపోతే ఇప్పుడు అమ్మగారు చాలా డల్ గా ఉన్నారు. చూసాను, లేదు మొన్న నా వాయిస్ కూడా రికగ్నైజ్ చేయలేదు మొన్న. వాళ్ళ సన్ ఫోన్ చేసి ఎమ్మెల్యే సార్ అని రికగ్నైజ్ నా వాయిస్ చేయలేకపోయింది. ఇదివరకంటే నా మాట గుర్తుపెట్టేది. ఓకే, వల్లీమోహన్ స్పీక్ అబౌట్ జేపీ 1 or 2 minutes. సాయిరాం సార్, జేపీ సార్ యాక్చువల్ గా ఇదివరకు గాంధీనగర్ లో మా ఇంటి దగ్గరే ఉండేవారు. అడయార్ సమితికి భజన్లకు వచ్చారు. ఈవెన్ మా ఇంట్లో కూడా 2-3 times భజన్ పెట్టుకుంటే వచ్చారు. వెరీ వెరీ నైస్ పర్సన్, హంబుల్ పర్సన్. ఆయన ద్వారానే మనం ఈ తపోవనం నగర సంకీర్తన జాయిన్ అవటం కూడా మోస్ట్లీ ఆయన ద్వారా నాకు లభించింది. సో బట్ ఆయన పాట మటుకు ఓంకారం కూడా నేను చెప్తానంటే రికార్డ్ చేసి పంపించి ఓంకారం ఓకేనంటేనే నేను పాడానండి. అలాగే మన సుప్రభాతం ఆల్సో హీ సెడ్ యు రికార్డ్ దిస్ అండ్ సెండ్ మీ, దెన్ ఓన్లీ అప్పుడే ఆయన అలా పంపించిన తర్వాత ఓకే అన్నారు. సో నిజంగా ఆయన వెరీ నైస్ పర్సన్ అండి, హెల్ప్ఫుల్. అండ్ we always miss him. థ్యాంక్ యూ సార్. కొన్ని భజనలు అయితే నిన్న భువన బాంధవ అనగా నాకు ఆయన గుర్తుకొచ్చాడు. అవునవును, అదే అదొకటి. హరినారాయణ
హరినారాయణ, అవును. హరినారాయణ పాడితే మనం చెప్పలేము. ఐఎమ్ లక్కీ వన్స్ లాస్ట్ జేపీ సార్ అండ్ సీతా శాస్త్రి అండ్ పార్వతమ్మ సరస్వతి, సిడి సరస్వతి, ఉమ్. వాళ్ళు ముగ్గురు వచ్చారండి. మా వాళ్ళు ముగ్గురు వచ్చారు. ఈవినింగ్ భజన చేశారు, మళ్ళీ మార్నింగ్ ఓంకారానికి కూడా వచ్చారు మా తురైపాకం సమితి ఫార్మేషన్ అప్పుడు. ఉమ్. ఆ రోజు మీరు కూడా వచ్చారు మార్నింగ్ ఫంక్షన్ కి. వల్లిమోహన్ కూడా జాయిన్ అయింది. అవునండి, నేను యా యా మెమరబుల్ అమ్మా, మెమరబుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో గోకా గారు చెప్పిన మాట కనెక్షన్ గా నేను ఆపేసిన స్వామి యొక్క ఆరాధన మెసేజ్ కొంతవరకు చెప్పి నేను గో ఫర్ రమణ మారుతి. వేరే స్టాప్ వెస్టర్డే ఐఎమ్ కంటిన్యూ. గోకా గారు కూడా ఏమన్నారో మీకు ఇప్పుడే అందుకే రిపీట్ చేశాను. ఈ దివ్యత్వాన్ని ఒక ఆయన రాసిన మాటలు అనమాట. కొంచెం ఇబ్బందికరంగా రాశారు మనకి. ఏం చేస్తాం? ఈ దివ్యత్వాన్ని మీరు ఒకసారి రుచి చూసిన తర్వాత కూడా ఇంకా సంశయంతో ఉన్నారంటే ఇన్నిసార్లు చూసాం ఆయన దివ్యత్వం, మనం స్టిల్ ఇంకా డౌటింగ్ గా ఉంటే ఏమనాలి? నా మాటలు కాదండి, ఒక మహనీయుడు రాశాడు స్వామి అవతార తత్వం గురించి. ఆ దివ్యత్వాన్ని మీరు ఒకసారి రుచి ఆఫ్టర్ టెస్టింగ్ ఆల్సో ఇంకా సంశయంతో ఉన్నారంటే ఒక్కటేట మనం చూపిస్తుంది. అది మీ గర్వాన్ని, అహంకారాన్ని తెలియజేస్తుంది అన్నాడు మహనీయుడు. మీకు ఒక అనుభవం చాలదా? నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను, పరిమితి గలవాడు అపరిమితం దాన్ని ఎలా నేనే చెప్పిన మాట. పైలట్ని ఎలా చూస్తున్నాం? ఒక చీమ పర్వతాన్ని ఎలా గ్రహించగలదు? ఈ స్వామి మాటలే, ఎవరో చెప్పిన మాటలు కాదు. నేను హస్తచాలంతో వస్తు సృష్టి ఎలా చేస్తున్నాను అనేది గ్రహించడం మీకు సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే ఇది మనకి మంచి లెసన్. మీకు ఒక కుటుంబంలోని సమస్యలు నిర్వహించుకునే శక్తి లేదు. అది మన ప్రాబ్లమ్స్ మనమే సాల్వ్ చేసుకోలేక భగవంతుడికి అప్పచెప్తుంటే ఆయన గురించి మనకే అర్థం అవుతుందండి. మీకు ఒక కుటుంబంలోని సమస్యలు నిర్వహించుకునే శక్తి లేదు. ఆ బాధ్యత మీదే అయినప్పటికీ అదే నా ఓర్పు ఎలా ఉన్నదో మీరు ఊహించుకోండి. అనేక లక్షల కుటుంబాల సమస్యలు వినటము. అందుకని నేను సర్వెంట్ అన్నారు. అదేం స్వామి సర్వెంట్ అంటే ఇప్పుడు 50 ఇక్కడ ఉన్న 48 మంది 48 రకాల సమస్యలు స్వామికి పెడుతుంటాం. ఒక్కొక్కరు ఒక సమస్య, ఒక పరిష్కారం పెడుతుంటాం, పైకి చెప్పకపోవచ్చు. అనేక లక్షల కుటుంబాల సమస్యలు వినటము, వాటిని ఎదుర్కొంటాము, పరిష్కరించటము. అది తల్లిదండ్రుల దగ్గర కూడా లేని అరుదైన ప్రేమతో. అండర్స్టాండ్? అర్థమైందా అంటున్నారు స్వామి. లేదు, నన్ను అర్థం చేసుకోవడం మీ తరం కాదు. మీకు నాకు ఉన్న ఈ పరమాత్మకమైన బంధం మీకు ఎన్నటికీ అర్థం కాదన్నారు ఒక స్వామి ఒక సందర్భంలో. సరే, మాకు అనుభవం వచ్చినప్పుడే నమ్ముతాము, ఇతరుల మాటలు బట్టి నమ్మమందువా? మరీ మంచిది. కమ్ ఎగ్జామిన్ ఎక్స్పీరియన్స్ బిలీవ్. నేను చాలా సులభంగా చెప్తుంటా. ఈ 4 మాటలు బాగా చెప్తున్నా. కమ్ ఎగ్జామిన్ ఎక్స్పీరియన్స్ బిలీవ్. ఎవడో గుడ్డుగా నమ్మని చెప్పట్లే సాయిబాబా అని. రండి, అనుభవానికి తెచ్చుకోండి. అది శ్రమించి సాధించవలసింది. ఏదో ఒకనాడు వచ్చి మేము సత్యసాయి బాబాను చూసాము, ఆయన అందమైన పొడుగాటి గౌన్ ధరిస్తారు, ఆయన తల వెంట్రుకలు తమాషాగా ఉంటాయి అని చెప్పుకుంటూ వెళ్ళిపోతే నో యూజ్, ప్రయోజనం లేదు. మీరు ప్రశాంత నిలయానికి వచ్చి హోటల్లో లోలాయపడుతూ వినోద ప్రసంగాలు వింటూ గడిపితే మీరు నేర్చుకునేది ఏమి?
ఇక్కడికి వచ్చే వారిలో ఎక్కువ మంది స్థితి ఇదే. మోకాళ్ళలో నీటిలో నిలబడి దాహం దాహం అని ప్రాణాలు విడిచిపెట్టడం ఎలాగో అదే రీతిగా అవతార పురుషుల దగ్గరే ఉంటుంది. అవతార పురుషులతో సంచరిస్తూ, అవతార పురుషులతో ఆడుతూ పాడుతూ అవతార తత్వాన్ని అర్థం చేసుకోలేకపోవడం అనేది ఒక ప్రత్యేకమైన విషయం. ఎవడైనా మోకాళ్ళ నీళ్ళలో దాహం దాహం నీళ్ళు ప్రాణం పోగొట్టుకుంటాడండి? నీళ్ళలోనే ఉన్నాడు. దాహం దాహం అంటే అట్లా ఉంటుంది మన పరిస్థితి. వి హ్యావ్ సీన్ భగవాన్, వి హ్యాడ్, మనకు పాద నమస్కారాలు అయింది, సంభాషణ జరిగింది, ఎన్నో ఎన్నో మెరికల్స్ మనకు చూపించినా కూడా మనం ఆయన అవతార తత్వం అర్థం చేసుకోలేకపోతే అలానే ఉంటుంది. మోకాళ్ళ నీళ్ళలో ఉండి దాహం దాహం ఉన్నట్టు ఉంటుంది మన పరిస్థితి. ఇంకో సందర్భంలో చెప్తున్నారు స్వామి, భగవంతుని ప్రేమ గురించి ప్రశ్నలు అనుమానాలు వద్దు. నేను సార్ చెప్పారు, నేను ఇన్ని పూజలు చేశాను, ఇన్ని నగర సంకీర్తన చేశాను, ఇన్ని గాయత్రి మంత్రం మేము రాసుకుంటాం రికార్డు, ఇన్ని ఓం శ్రీ సాయిరాం రాశాము, మాకు రోజు లెక్కలు ఉన్నాయి, ఇన్ని సత్సంగాలు చెప్పాము, ఇప్పుడు దగ్గర 7-8 వేలు దాటిపోయినా నాకు. నా కష్టాలు ఎందుకు తీరలేదు? స్వామి నన్ను ఎందుకు పలకరించలేదు, నన్ను ఎందుకు పిలవలేదు అని మీరు బాధపడుతుంటారు. నిన్న మొన్న ఎవరో చెప్తుంది తపోవనంలో, మీరు కరిగిపోతారు, నాది కరిగే హోదా అంటే స్వామి ఎంత కఠిన హోదాడో ఆలోచించండి. మన స్వామి గురించి చెప్పినే చెప్తాం, స్వామి ఊర్చునే కరిగి అంత తొందరగా కరగడు. స్వామి హృదయం పాషాణ హృదయం. ఇప్పుడు మీకు సత్యం చెప్తున్నా, మనకి కళంబలు నీళ్ళు వస్తాయేమో అయ్యో అయ్యో అంటుంటాం, బట్ స్వామి నెవర్ సే అయ్యో ఫుయ్యో. మీ బాధలు నాకు తెలియవని అనుకోవద్దు, నేను మీ పట్ల ఉపేక్షత చూపుతున్నానని తలంచవద్దు, నేను మీతో మాట్లాడకపోయినంత మాత్రాన మీ మీద నాకు ప్రేమ లేదని భావించవద్దు. మీకు తెలుసో తెలీదో, నిజానికి మీకు దర్శనం ఇవ్వటానికే వరండాలో ఈ గదిలోంచి ఆ గదిలోకి కాలుగాలి పిల్లి యాడ్ చేశాను. నేను కాలుగాలి పిల్లిని నేను యాడ్ చేశాను. ఈ గదిలోంచి ఆ గదిలోకి వెళ్తుంటాను. నేను ఏది చేసినా మీకోసమే కానీ నా కోసం కాదు. నాది అనేది ఏమున్నది? మీరే నావారు. ఏమి అద్భుతమైన పదాలని బాబు. మిమ్మల్ని ఆనంద మార్గం నడిపించడు తప్ప అన్య విషయం ఏది నాకు అక్కర్లేదు. నన్ను పూజించవలనని కానీ, నన్ను నమ్మవలనే కానీ నేను మిమ్మల్ని శాసించను. మీ యందు మీరు నమ్మకం పెంచుకోండి, డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మిమ్మల్ని తన సేవకు ఉపయోగించుకొనుచున్న ప్రభువుని పూజించండి. సాయిబాబాను పూజించమని చెప్పట్లేదు. ద పర్సన్, ద వన్ హూ యూటిలైజింగ్ యువర్ సర్వీసెస్ వర్షిప్ హిమ్ అన్నాడు. రాముడా, కృష్ణుడా, అల్లానా, యేసా, ఇంకా ఎవరైనా లెటిల్ బెని సమాజం. దిస్ ఓన్లీ, ఇంత మాత్రమే నేను మిమ్మల్ని కోరేది. మనం దగ్గర దూరం అనుకుంటుంటాం, స్వామికి నియర్ అండ్ డియర్. అందరూ నియరే, అందరూ డియర్. ఎవరు దూరం అండి? ఎవరు లేదు. ఫారినర్స్ అంటే ఫారిన్ ఇయర్ అని చెప్తుంటాం. ఎవరు నిజమో దగ్గరగా ఉంటారో స్వామి ఒక సందర్భంలో చెప్పాడు. స్వామికి దగ్గరగా ఉండాలంటే దిస్ ఈజ్ ద మంత్ర. సత్యధర్మ శాంతి ప్రేమలను అంటిపెట్టుకుని ఉంటే మీరు ఎంత దూరంలో ఉన్నా నాకు అతి సమీపంలో ఉంటారు. ఇది మనకి స్వామికి దగ్గరగా ఉండాలంటే వీ మస్ట్ డెవలప్ హ్యూమన్ వాల్యూస్. ఇదే మిమ్మల్ని నా దగ్గరకు చేర్చే మార్గంలో మైలురాళ్ళు. నేను ఎంత దూరంలో ఉన్నానని భావిస్తే అంత దూరంలో ఉంటాను, ఎంత దగ్గరగా ఉన్నారని భావిస్తే అంత దగ్గరగా ఉంటాను. దూరానికి దగ్గరకు మీ భావమే కారణం, కానీ నేను కాదు. ఏమి వర్డ్స్ అండి బాబు. నన్ను మీరు పొందదలిస్తే ప్రేమని అభివృద్ధి చేసుకోండి. మీలో ఉన్న క్రోధము, ఈర్ష్య, అసూయ, అసత్యం లేని దుర్గుణాలను వదిలిపెట్టండి. మీరు నిష్ఠాగరిష్ఠులా? జపధ్యానాలు చేస్తారా? లేకపోతే ఉపనిషత్తుల పాండిత్యం ఉన్నదా? ఐ డోంట్ సీ. నాకు సంబంధమే లేదు. రుద్రం చదువుతారా?
నాకు అక్కర్లేదు ఇవన్నీ. మీ హృదయాలు ప్రేమతో పరిపూర్ణంగా ఉన్నాయా లేదా అనేదే నేను చూస్తాను. ఇప్పుడు ఒక అద్భుతమైన మాటలు చెప్తుంటారు చాలా మందికి అర్థం కాదు కూడా. నాకు కావాల్సింది మాటలు లేని హృదయం. నా హృదయం మూగపోయిందండి అంటుంటాం అప్పుడు. ఎప్పుడైనా ఒక మాట ఒక్కసారి మన జీవితంలో అనే ఉంటాం అందరం. ఇక్కడ ఉన్న 50 మంది. నాకేం మాటలు రావట్లేదండి. నోరు మూగపోయిందండి. నోరు మూగపోవాలా. నోరు మూసుకుంటే హృదయం మాట్లాడుతుంది. నోరు వాగినంటే హృదయం మాట్లాడదు. నాకు కావాల్సింది మాటలు. నాకేం తోచట్లేదండి. అది ఏమీ లేదు. మనం జస్ట్ ఆనందపడుతుంటాం, కళ్ళమ్మ నీళ్ళు వస్తుంటాయి, ఏదో అనుకుంటూ ఆ సిచ్యువేషన్ ప్రతివాడు ఏదో ఒక టైంలో ఫేస్ చేసి ఉంటాం. నాకు కావాల్సింది మాటలు లేని హృదయం, అంతేగాని హృదయంలో డబ్బాలా వాగుతుంటే నాలాగా హృదయం లేని మాటలు ఆయనకు అక్కర్లేదు. జస్ట్ సైలెన్స్. ప్రేమ లేని మాటలు, హృదయం లేని మాటలు ఎందుకంటే 100. ఇంకో సందర్భంలో చెప్తున్నాను, నేను పొగడ్తకు పొంగను, తెగడ్తకు పొంగను. నీవు భగవంతుడవు అన్న వారికి అవును నేను పరమాత్మను అంటాను. నీవు కాదు అంటే అవును నేను కాదు అంటాను. నేను ఆనంద స్వరూపుణ్ణి, ఆత్మతత్వాన్ని. నా కీర్తి ఒకరి వల్ల వచ్చేది కాదు, ఒకరి వల్ల పోయేది కాదు. నా కీర్తి నా నుండే వచ్చినది. నా ఆనందం నా నుండే వచ్చినది, వేరొకరి నుంచి వచ్చినది కాదు. ఇంకో సందర్భంలో స్వామి చెప్తున్నారు తన అవతారం గురించి. నేను ఏం చెప్తున్నానో అది ఆచరిస్తున్నాను, ఏది ఆచరిస్తున్నానో అది చెప్తున్నాను. అందరినీ నేను ప్రేమిస్తున్నాను, ప్రేమించమని నేను చెప్తున్నాను. నాకున్న పెద్ద ప్రాపర్టీ ప్రేమయే. నా ప్రేమయే పెద్ద మిరకిల్. ఈ జగత్తు వల్ల నాకు వచ్చే సుఖం కానీ, ఆదాయం కానీ, ఆనందం కానీ ఏమీ లేవు. అయితే మరి నేను ఎందుచేత ఇన్ని కర్మలను ఆచరిస్తున్నాను? ఎందుకోసం భక్తులకి ఇంత పాటుపడుతున్నాను? ఎందుకు ఇన్ని విధమైన సంస్థలను స్థాపిస్తున్నాను? ప్రజలను ఉద్ధరించడమే నా కర్తవ్యంగా భావిస్తున్నాను. కాబట్టి ఈ సత్యాన్ని చాలా మంది గుర్తించుకోలేక తమ భాగ్యాన్ని, అదృష్టాన్ని కోల్పోతున్నారు అన్నారు స్వామిని. ఎంతమంది స్వామిని వదులుకోలేరండి? ఎంతమంది ఉన్నారు స్వామి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా. ఇంకో సందర్భంలో నేను చేస్తున్న సర్వకార్యములు దేనికోసం చేస్తున్నాను? నా కోసం కాదు. ఎప్పుడు ఎవరికైనా ఏదైనా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఇచ్చుకోవడమే కానీ పుచ్చుకోవడం లేదు. సార్ మనం చెప్పారు గివింగ్ అండ్ ఫర్ గివింగ్. దీన్ని చూసైనా లోభులు త్యాగానికి సిద్ధపడతారు. త్యాగబుద్ధిని నేర్పే నిమిత్తమే నేను ఈ పనులు చేస్తున్నాను. మీ దుష్ట భావాలు నాకు అందించండి, నా మంచి భావాలు మీరు అందుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సర్కస్ ఉంది. ఇప్పుడు జమినీ సర్కస్ నడుస్తుంది ఓఎంఆర్లో. సర్కస్ మాస్టర్ దగ్గర పులి కానీ సింహం కానీ తోక ముడుకుని చెప్పినట్లు ఉంటాయి. ఇంకొకరు అయితే అవి హింసిస్తాయి. ఈ దుష్ట భావాలు క్రూర మొగాలు వంటివి. వీటిని శిక్షించేవాడు దైవం కనుక వీటిని ఆ మాస్టర్కి అప్పగించమంటున్నారు స్వామి. ఇంకో సందర్భంలో అవతార తత్వం చెప్తూ, ఈనాడు ఇన్ని లక్షల మంది ఇక్కడికి వస్తున్నారంటే దీనికి కారణం ఏమిటి? వాట్ ఈస్ ద రీజన్స్? సో మెనీ డివోటీస్ ఆర్ కమింగ్ ఫర్ 170 days. వాళ్ళ దేశాల్లో దైవం లేడా? క్వశ్చన్ వేసి ఆన్సర్ కూడా స్వామి చెప్తున్నారు. ఎందుకంటే మనం కరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేమని తెలుసు. మీ ఎందు కానీ మీ ప్రాంతం మందు కానీ లేనిది ఏదో ఇక్కడ ఉన్నదనే కదా. ఏమిటది? అదే దివ్యమైన ప్రేమ. నేను ఏది చేసినా మీకోసమే చేస్తున్నాను. మీరు పరులు అని నేను భావించడం లేదు. అందరూ నా వారే. ఈ విశాల భావం ప్రపంచంలో ఎక్కడా చిక్కదు. ఒక 50 సంవత్సరాల కాలంలో ఇంత అభివృద్ధి చెందిన సంస్థను మీరు ఎప్పుడైనా చూసారా అని అన్నారు స్వామి.
ఏ అవతారమునందైనా అవతారం ముగిసిన తర్వాతనే సంస్థలు పెరుగుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు అవతార పురుషుని జీవిత కాలం నుంచి ఒక యూనివర్సిటీ, ఒక హాస్పిటల్, ఒక విమానాశ్రమం మున్నగుని స్థాపించడం పల్లెల వారికి అనుకూలం చేయబడినాయి. ఇంకే ఇంత మాత్రమే కాదు, ఇంకా మున్ముందు మీరు చూడబోతున్నారు అన్నారు ఒక సందర్భంలో స్వామి. అంటే 50 years అంటే అప్పుడు ఆలోచించండి, అంటే దగ్గర దగ్గర అప్పుడు స్వామికి 75 years. ఇంకో సందర్భంలో చెప్తుంటారు మాకు, ఎట్లా వచ్చింది స్వామికి ఈ శక్తి అని చెప్పి. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను ఎట్టి సాధనలు చేయలేదు. మనం అనుకుంటాం స్వామి సత్సంగం చెప్పాలంటే సాయంత్రం ఇంటికి పోయి రూమ్ లో మన దగ్గర లైబ్రరీలో రిఫరెన్స్ చేసుకుంటారేమో చాలా మంది అనుకుంటుంటారు. చాలా మంది అనుకుంటారు మీకు పుట్టపర్తి డబ్బులు వస్తున్నాయని. సాయి భక్తులకే ఉంది ఆ అపోహ. పుట్టపర్తి డబ్బులు వచ్చినాయని మీ సమితికి ఎవరికైనా వచ్చినాయా? రామ్మోహన్ రావు గారు, సమితిలో ఉన్న వాళ్ళు చెప్పండి దయచేసి. మాకైతే రావట్లేదు. వస్తే చెప్పండి, మేము కూడా అడుగుతామని. చాలా మంది అంటుంటారు మీకు పుట్టపర్తి డబ్బులు. నా దగ్గర చాలా మంది అనుకుంటారు నా దగ్గర ప్రింటింగ్ ప్రెస్ ఉంది, ప్రింటింగ్ ప్రెస్, సాయి ప్రింటింగ్ ప్రెస్ ఉంది నా దగ్గర. మీకు ఏమైనా ఇచ్చారా? మాకైతే ఇవ్వట్లేదు. మరి ఇస్తే చెప్పండి. ఇస్తే మీ స్టేట్ పేషెంట్ ని అడుగుతా, మాకు కూడా ఇవ్వయా అని. మీ స్టేట్ పేషెంట్ నా క్లోజ్ ఫ్రెండ్. మాకేం ఇవ్వలేదు సార్, మాకేం రావట్లేదు. అంటే చాలా మంది అంటుంటారు మీకు మీకు బాగా పుట్టపర్తి డబ్బులు వస్తుంటాయా అని. పుట్టపర్తి డబ్బులు స్వామి ఇస్తుంటారు మనకి, అంతే. మనకి చేస్తుంటారు అంతే. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను ఎట్టి సాధనలు చేయట్లేదు. ఒక్కనాడైనా నాకు ఆయాసం గానీ అలసట గానీ లేనే లేవంటున్నారు స్వామి. నాకున్న చెప్పండి. Power on. You plugged into Nirvana. Your device is ready to pair. నాకున్న సంపద ఐశ్వర్యము లోకంలో మరి ఎవరికీ లేదంటున్నారు. ప్రపంచ బ్యాంకులో కూడా లేదంటున్నారు స్వామి. నాకున్నంత ఐశ్వర్యము ఏ మహారాజులకు చక్రవర్తులకు కూడా లేదు. ఎప్పుడైనా విన్నారా ఈ మాటలు మీరు? ఎప్పుడైనా సత్సంగాలు విన్నారా? లేదు సార్, లేదు. ఇప్పుడు ఎక్కువ అంటే సార్ ఈ మాటలు. ఇంకా ఇటువంటి చాలా ఉన్నాయి సార్. టైం ఉంటే మనకు నిర్ణయం ముచ్చరించుకోవచ్చు. ఎంత డేర్గా చెప్తున్నా స్వామి, సీక్రెట్ గా కాదు, ఇది ఓపెన్ మీటింగ్ లో చెప్పిన మాటలు. నాకున్న సంపద ఐశ్వర్యము లోకంలో మరి ఎవరికి లేదు, ప్రపంచ బ్యాంకులో కూడా లేదు. నాకున్నంత ఐశ్వర్యం ఏ మహారాజులకు చక్రవర్తులకు కూడా లేదు. ఏమిటా సంపద, ఏమిటా ఐశ్వర్యము? నిస్వార్థమైన నిర్మలమైన ప్రేమ. ఇచ్చి ప్రేమతో జీవితం గడపడం చేతనే నా శరీరం ఎంతో తేజోమయంగా ఉన్నది. ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎనీ వీక్నెసెస్. నా దేహంలో ఎట్టి బలహీనతలు లేవు. నాకు కడుపు నొప్పి కానీ కాలు నొప్పి కానీ లేవు. నా గుండె రాయి మాదిరిగా గట్టిగా ఉంటుంది. ఇందాక చెప్పాను స్వామి హృదయం పాషాణ హృదయం అండి, అంత తొందరగా ఏం కరగదు అనుకుంటున్నారు. సాయి అంటే పోయే అక్కడ చెప్పినప్పుడు అట్లా చెప్తా. మొన్నే చెప్పారు ఆ గుడి పిల్లల గురించి వచ్చినప్పుడు. అయ్యో కుయ్యో మొయ్యో మనం అంటుంటాం. స్వామి అసలు చెల్లించరు. నాకు కడుపు నొప్పి కానీ కాలు నొప్పి కానీ లేవు. నా గుండె రాయి మాదిరిగా గట్టిగా ఉంటున్నది. నేను చేసే పని ఎవ్వరు చేయలేరు. నేను తిరిగినంత దూరం ఎవరు తిరగలేరు. ఇంకో సందర్భంలో పిల్లలతో అంటున్నారు, స్వామి ఇంత వయసులోనూ చిన్నవాడుగా కనిపిస్తున్నారే అనుకుంటుంటారు మా పిల్లలు. ఎస్ వాట్ ది రీజన్? కారణం ఉంది, కారణం లేకనే లేదు యంగ్గా స్వామి యాక్టివ్గా యంగ్గా ఉండటానికి. దీనికి కారణం 3 P's. ఎవరైనా చెప్తారా 3 P's? 3 P's తెలుసు మీకు, ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారో అర్థం కావట్లేదు. ప్యూరిటీ, పర్సివరెన్స్. దీనికి కారణం 3 P'లు అన్నారు. పి అంటే ప్యూరిటీ, పవిత్రత.
పి అంటే పేషెన్స్, సహనము. పి అంటే పర్సీవరెన్స్, పట్టుదల. ఈ మూడు కూడా స్వామి దగ్గర దండిగా మెండిగా ఉన్నాయి. ఈనాటికి నేను చక్కగా నమ్మగలను. పంటి జబ్బులు నా దగ్గరికే రావు. దూరంగా ఉన్నదాన్ని దగ్గరగా ఉన్నదాన్ని చక్కగా చూడగలను. కళ్ళజోడు పెట్టుకోవట్లేదు స్వామి. పోనీ నేనేమైనా మందులు తింటాననుకుంటే రోగం వస్తే కదా మందులు తినేది. ఎవరి వ్యాధినైనా నేను తీసుకున్నప్పుడు చాలా మంది నన్ను మందులు తీసుకోమని బలవంతం చాలా సందర్భాలు చూశాను. అప్పుడు వాడిని తృప్తిపరచగా చేయవలసి వస్తుంది. వాడు ఇచ్చిన మందు వాడు తెలియకుండా గంటకు పారేసి నీళ్ళు తాగుతారు. నేను ఎక్కువ ఫస్ట్ టైం చెప్తున్నానంటే మాటలు రెండు సందర్భాలు పెళ్లి చేశాను. ఎందుకంటే సమయం తెచ్చుకోక అప్పుడు కూడా బయట సత్సంగాలు నచ్చలేదు. అవుట్ సైడ్ అంటే నలుగురు ఇంతవరకు నేను పిల్లి కానీ క్యాప్సిల్ కానీ వేసుకోలేదు. నా ఆహారం గురించి విచారిస్తే నాకు ఎంత అవసరమో అంత తెలుసు. ప్రోటీన్స్ కావాలి, విటమిన్స్ కావాలి, ఎనిమల్స్ కావాలి. స్వామి ఏం పూజించడం లేదు. విటమిన్ ఎలా వస్తున్నారు డాక్టర్ నాకు ఆనందమే పెద్ద పెట్టినది. పెద్ద ప్రోటీన్ ఆనందం లేని వారికి విటమిన్లు ప్రోటీన్లు అవసరం. కానీ నేను ఎప్పుడు ఆనందాన్ని కానీ భగవంతుడు సాకారంగా వచ్చినప్పుడు తెలుసుకొని పూజించే మీదే దాన్ని. రామకృష్ణ అవతార సమయంలో బతికేంద్రను అవతార రహస్యాన్ని తెలియలేక వారి పూజింపు జీవితాన్ని గడిచిన వారితో మీరు అందిస్తుంటే భగవంతుడు భావంతోనే దర్శన సంపాదన పోగొట్టుకుంటున్నాం. అహంభావంతో పూజిస్తున్నాం కదా. ఇది భాగ్యం విశేషమే అంటున్నారు. బాధ్యతత్వాన్ని ఈనాడు గుర్తించుకోవడం వ్యక్తులు ముందు వారి పశ్చాత్తాపడి పదేతో బాధ్యతత్వాన్ని సంపాదించవచ్చు. కానీ ఒకరోజు ఇద్దరు వచ్చినప్పుడు ఈ జగత్తంతా ప్రశాంతంగా ఉంటుంది. స్వామి ఆశయాలను ఆచరణ పెట్టేందుకు ముందుకు రండి. దేశ సేవలు దేహశక్తిని, మనోశక్తిని, ఆధ్యాత్మిక శక్తిని జనులు సాధకం చేసుకోండి. చూడాలి మనం నేర్పుని అదే చెప్తారు. ఇండియన్ సర్వీస్ కాబట్టి పాశ్చాత్య జీవితంలో రెడీగా ఉన్న సేవలు ప్రశాంతమైన సేవలు ఇండియా భారతదేశానికి పరిమితం చేస్తారు. ఈ రెండు కలిసి వస్తాయండి. యాక్చువల్గా డేట్ల ప్రకారం నాలో ఒక డేట్ ఉంటే ఎవరో ఎవరికైనా తెలిస్తే చెప్పండి. చాలా రోజులైంది బాబాను దర్శించిన విధానం. అంతే కూడా రమణ మహర్షి వీడేమో రమణ మహర్షి అనుకోకుండా
ఏ రోజు ఎందుకు ఆగితే రాలేదు. సాయంకాలం కొందరు కొత్త భక్తులు ప్రశాంతిని వచ్చారు. వాళ్ళు తమిళంలో ఏదో మాట్లాడుతుంటే అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా తెలుగు వారు కనడం లేక వాళ్ళకి ఆ మాటలు అర్థం కాక ఈ పౌరులు తెలుగు భాగానికి వెళ్ళండి, అక్కడ తమిళం వచ్చిన వారు ఉన్నారు అని చెప్తారు. వాళ్ళు వచ్చి కన్నమ్మ గారితో మాట్లాడారు. కన్నమ్మ తల్లి గారు ఈ ఎందుకు వచ్చాను చూసి వాడిని కన్నమ్మకి పవన్ డిసెంబర్ 30, 1979 నేను రమణమ్మ శిష్యుడు. క్యాన్సర్ వ్యాధి వచ్చిందని తెలిసి వాళ్ళు దర్శనం చేసుకునేది తిరువన్నామని పెట్టారు. దర్శనం చేసుకున్నాము. ఆయన మమ్మల్ని చూసి ఇక్కడికి ఎందుకు వచ్చారు, భగవంతుడు ఆంధ్రదేశం ప్రజలు అవతరించి ఉన్నారు, అక్కడికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకోవాలి అన్నారు అని సమాధానం చెప్పారు. అలాగే అన్నారు. అయితే ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ఏం చేయవలసిందిగా మీ సమస్య అభినందించారు. వాళ్ళు శ్రీరామగారు అంటే ఆస్ట్రో గురువు గారు, నేను కూడా మా గురువు గారు ఇదే ప్రశ్న అడిగాను. ఏమి చేయనక్కర్లేదు, ఈ వారితో కలిసి భజనలు తింటుంటే చాలు అన్నారు. భజన చాలా సంతోషం. అంటే భజన అంటే మనం భజనకి ఎంత ప్రాముఖ్యం వస్తామో మనం అర్థం చేస్తాం. స్వామితో కలిసి కూర్చుని భజన చేయడం మహత్వపూర్ణ విషయము తమకు తెలియజేసేందుకే రమణ మహర్షి తమ శిష్యుల ద్వారా ఈ సందేశాన్ని పంపిస్తారు. భజన చాలా మంది ఉంటారు, భజన గట్టిగా చాలా మంది కథ మహర్షి బాబా భగవంతులని అక్కడికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకొని బాబాతో భజనలో కూర్చొని బాబా వారి దర్శనం చేసుకుని భజనలో కూర్చొని ఆనందించారు. భోజన వసతి సౌకర్యాలని స్వామి పైగా చూశారు. అపారమైన ప్రేమను వారితో చూపించారు. వారితో యథార్థంగా సంభాషించారు. వారి సంస్కృతికి వచ్చి సాగనించారు. పంతొమ్మిది 1950 ఏప్రిల్ 14 దేశ ప్రకారం ఇదండి, సిద్ధి ప్రకారం కాదు. అది స్వామి గారు మద్రాసులో నీలాద్రిరావు గారి ఇంటికి ఉంటారు. 1950 అంటే స్వామికి ఎంత ఏజ్ అంటే 24. ఎంత 24 సంవత్సరాలు మామయ్య గారు. 50 సంవత్సరాలు ఏప్రిల్ 14 ఏప్రిల్ 19 అందరికీ స్వామి మద్రాసులో నీలాద్రిరావు గారి ఆ సమయంలో వరుడు కృష్ణ అనే ఇద్దరు వరుడు కృష్ణ ఇద్దరు స్వామి సేవలు స్వామి ఎంతనే ఉన్నారు. ఆనాటి రాత్రి జరిగే చదివైతే అది వరుడు అంటే ఒక యూత్ ఈ విధంగా నారాయణ చేస్తారు. ఆనాటి సుమారు 9 గంటల ప్రాంతంలో స్వామి అకస్మాత్తుగా ట్రాన్స్ లో నిలుస్తున్నారు. స్వామి పడిపోతుందా నేను కృష్ణ ఇద్దరము మా చేతులపై స్వామి వారు అందంగా పడుతున్నారు. ఒక్కసారిగా మా చేతిలో స్వామి శరీరం గాలిలో పాత్ర ఎక్కువగా లేచింది.
అది శరీరం దిగిపోయి గాలిలో అలాగే నిలిచింది. వెంటనే స్వామి యొక్క పిడిపాదం అంటే రైట్ లైన్ అధికారులు చర్మం ఉంచుకొని అందులోంటి 2 కిలోల ప్రమాణంలో పరిమాణ పట్టిన విభూది జరిగింది. ప్రతిరోజు కాదు అధికారులు గది అంతా విభూది పడింది. బాబా శరీరం అంతా గాలిలో కూడా అలానే ఉంది. క్రమంగా బాబా శరీర స్పృహ పొందారు. మెల్లగా బాబా పక్కపై పక్కన పెట్టారు. బాబా మమ్మల్ని ఏమి జరిగిందో చెప్పమని అడిగారు. నేను అంటే వరుడు బాబా మీరు ఆ స్థితిలో రమణ మహర్షి నిష్కరించాడు అని అన్నారు. అట్లే నీ పాదాల్లోకి ఇంటికి గదంతా గదలింది అని చెప్పారు. ఏమైంది పద్మ? వాయిస్ క్లియర్ గా లేదు సార్. వాయిస్ చేస్తే అర్థం కావట్లేదు సార్. 15 minutes సరిగా లేదు సార్. ఇప్పుడు దాకా ఏం చేశారు మరి? నౌ క్లియర్. చార్జ్ పెట్టాలే ఉంది, బట్టలు కొన్నాం. స్వామి మాట్లాడకండి, ఎలా వస్తారు అయినే శక్తి ఇస్తున్నారు సార్. ఇప్పుడు ఓకే బాగుంది సార్. ఓకే సార్. ఇప్పుడు బాగుందండి, ఇప్పుడు బాగుంది. నేను బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చాను. మళ్ళీ నా ప్రాబ్లం చెప్పండి మొత్తం. సేమ్ అదే చేసాం సార్. మా ట్రబుల్స్ ఉంటుందేమో అని మేము మళ్ళీ వచ్చాం. ఇప్పుడు బాగుంది సార్, కంటిన్యూ చేయండి సార్. ఇప్పుడు ఎలా ఉందండి? ఓకే సార్. అది ఇయర్ బడ్స్ ఛార్జ్ పెట్టలేదేమో, నాకు తెలియదు. అయిపోయింది వచ్చి. రోజు పెట్టుకోవాలా సార్? ఎవరైనా చెప్పండి. చెవులు బటన్లు. ఓకే సరే, అయిపోయిందని నేనేం చేయలేను. అప్పుడు బాబా అంటే బాబా మీరు ఆ స్థితిలో రమణ మహర్షి నిష్క్రమించారు అని అన్నారు స్వామి. అప్పుడే మీ పాదాల్లోంచి విభూతి గదంతా విరజమింది అని చెప్పారు. అప్పుడు బాబా అవును రమణ మహర్షి నిష్క్రమించాడు అని చెప్పి ఆ విభూతిని పొట్టాలుగా కట్టి భక్తులకు పంచిపెట్టమన్నారు. దిస్ హ్యాపెండ్ ఇన్ 1950 April 14. స్వామి ఎట్ దట్ టైమ్ ఎట్ మెడ్రాస్ నీలాద్రిరావు గారి హౌస్. 1950వ సంవత్సరము ఏప్రిల్ 14వ తేదీ శుక్రవారం రాత్రి 8:57 తిరువన్నామలై రమణాశ్రమంలో భగవాన్ రమణ మహర్షి తన తనువును చాలించినట్లుగా రమణాశ్రమంలో వారి రికార్డులో నమోదు చేయబడి ఉంది. సో వీ హ్యావ్ టు స్వామి వారు తెప్పించాయి కరెక్ట్ గా అక్కడ ఆయన అవతార పురుషుడు తన యొక్క అవతారాన్ని చాలించారు. యాక్చువల్ డేట్ల ప్రకారం 1950 April 14. మరి తిథుల ప్రకారం ఈ రోజు ఏమో నాకు తెలీదు. ఎవరిని ఉంటే క్లారిఫికేషన్ చేయండి తర్వాత. ఈరోజు ఆయన యొక్క 75వ ఆరాధన దినోత్సవం అంట. రమణ మహర్షి చెప్పిన కొన్ని మాటలు తెలుసుకుని వీ కెన్ కంక్లూడ్ సెషన్. ఆయన మాటల్లోనే నేను అనే భావం ఎక్కడి నుంచి వస్తుందో అన్వేషిస్తే మనస్సు దానిలో లీనమైపోతుంది. అదే తపస్సు.
ఒక మంత్రం జపించేటప్పుడు ఆ మంత్రపు ధ్వని ఎక్కడి నుంచి పుడుతుందో ఆ బుద్ధిని మార్చినట్లయితే మనస్సు దానిలో లీనమైపోతుంది. అదే తపస్సు అంటున్నారు. అటువంటి చెప్పిన ఈ మాటలు చెప్పిన భగవాన్ రమణ మహర్షి వారి యొక్క పుణ్యతిథి నేడు. ఆ రోజుల్లో రమణ మహర్షి గారి దగ్గరికి వచ్చిన మహాభక్తుల్లో రామస్వామి అయ్యర్ అని ఒక ఆయన ఉండేవారు. ఆహారం కూడా తీసుకోలేని అనారోగ్యంతో బాధపడే అతను స్వామి పెట్టిన రొట్టెలు తిని ఆరోగ్యవంతుడయ్యాడు. జనం విపరీతంగా పెరగటం ప్రారంభమైంది. జీవనమంతా దుఃఖమయమైన హెచ్ఎంఆల్ అనే మహిళ కూడా నిత్యము మహర్షిని దర్శించేది. ఆమెకు స్వామి దర్శనం మాత్రంతో శాంతి. ఇందాక మన స్వామి దర్శనం అంటే చూడండి, మహనీయుల దర్శనం కానీ అవతార పురుషుల దర్శనం ఇట్స్ నాట్ ఈజీ. మేము అనుకోకుండా శృంగేరిలో మా చిన్న మహాస్వామి దర్శనం జరిగింది మాకు. శేష జీవితాన్ని ఇంకొక స్వామీజీ కూడా చూసాం, గణపతి సత్యనారాయణ స్వామి. అవునా అమ్మాయి? ఇద్దరు దర్శనం. అవును. శేష జీవితాన్ని రమణుల చెంతనే సాధనలతో గడుపుతూ స్వామి సేవలో శ్రద్ధ వహించింది. రమణుల వద్దకు విదేశీయులు కూడా ఎందరో వచ్చేవారు. ఎఫ్హెచ్ హంప్రీనా అనే ఒక వ్యక్తి అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా పనిచేస్తాడు, ఏఎస్పీ అనమాట. ఆయన 3 సార్లు స్వామి వద్దకు వచ్చి సందేహాలు తీర్చుకున్నారు. అలా అందరి సమస్యలు తీర్చిన రమణ మహర్షిని ఆయన పుణ్యతిథిలోనూ స్మరించుకోవడం మన అదృష్టం. నేను ఏ విధంగా అయితే స్వామి ఆరాధనగా జరుపుకున్నామో ఈరోజు భగవాన్ రమణ మహర్షి యొక్క ఆరాధన దినోత్సవం. ఒక మాట మనం తరచుగా వాడుతుంటాం, మరి ఎంతమంది తెలుసో తెలియదు. భగవంతుని చరణములు అని మనందరం కూడా పాదుకలు చేసి ఇంట్లో పెట్టుకున్నాం. మాకు వలీమోహన్ బంగారు పాదుకలు ఇచ్చింది. భగవంతుని చరణములు అంటే స్వామి పాదుకలో భగవంతుని చరణములు, నీ చరణములే నమ్మితి, చరణము శరణము జాగ్రత్తగా వాడాలి. చరణములు అంటే పాదములు, శరణు అంటే మనం ఆయన వేడుకోవడం. భగవంతుని చరణములు అంటే రమణ మహర్షి సందర్భంలో అద్భుతమైన నేరేషన్ ఇచ్చారు. భగవంతుని అనుసరించువారు చరించే తీరు, భగవంతుడే నడిచిన తీరు, భగవంతుని అనుసరించిన వారి కథలను చదువుకుని వారందరూ ఎలా చరించారు అని తెలుసుకోవడమే భగవంతుని చరణములు ఆశ్రయించడం. అవతార వైభవం తెలుసుకోవడము, అవతార వైభవంలో తరించబడిన మహనీయులు తెలుసుకోవడము, వాళ్ళు నడిచిన మార్గాల్లో నడటమే భగవంతుని చరణాలను ఆశ్రయించడం. బ్యూటిఫుల్ డెఫినేషన్. మనలో భక్తి కలిగితే భగవంతుని ఆసక్తి పుడుతుంది అన్నారు రమణ మహర్షి. ఆ ఆసక్తి ఆరాధనకి దారి తీస్తుంది. భగవంతుడు లేని చోటు లేదు అనే స్థితి కలుగుతుంది అన్నారు రమణ మహర్షి సందర్భంలో. ఇంకో సందర్భంలో మీరంతా భ్రమలో ఉన్నారు అంటుంటాం. మన భ్రమ అనే మాట ఇల్యూషన్. భ్రమలకు కారణం ఏమిటి? హౌ టు కమ్ అవుట్ ఇట్, వాటి నుంచి ఎలా బయటపడాలి? సింపుల్ ఆన్సర్ చెప్పారు. దేహభావమే భ్రమలకు కారణము. ఈ దేహం శాశ్వతమా? మన దేహం శాశ్వతం అండి. ఎవరి దేహం శాశ్వతం కాదని మనకు తెలుసు. దేహభావనే భ్రమలకు కారణము. మనిషికి ఈ దేహభావన కోరికలు తగ్గడానికి సద్గుణ సంపద అవసరం. ఎన్ని జపాలు కర్మకాండాలు చేసినా మంచి గుణాలు అలవడింది ఆధ్యాత్మికత ఫలించదు అంటున్నారు. మనసుకు దేహభావన తగ్గితేనే తన సహజ స్వరూపమైన దైవాన్ని తెలుసుకోగలుగుతుంది. అదే పరమాత్మ ఒకప్పుడు దూరంగా
నీటిని చూసి దూరంగా నీటిని చూసిన జ్ఞాపకం వల్లనే ఎడారిలో ఎండమావులు మనల్ని మోసం చేయగలుగుతున్నాయి. అలాగే సుఖ సంతోషాలనే జ్ఞాపకాలు మన జీవితంలో ఎన్నో ఎండమావులను సృష్టిస్తున్నాయి. ఒకనాటి భ్రమ, ఇట్ మే బి ఫ్రూట్, ఒకప్పుడు నిజం కావచ్చు. ఒకనాటి భ్రమ మరొకప్పటి భ్రమకు కారణం అవుతుంది అంటున్నారు ఆయన. అని సత్యం ఏనాడు భ్రమను కలిగించదు. మన శరీరంలో జరిగే మార్పులు నిజమైతే మారని ఆత్మ ఉనికి సత్యం. నాదమే దాని స్వరూపం ఉన్నారు. నాదము అంటే బ్యూటిఫుల్ డెఫినేషన్ ఇచ్చారు. సౌండ్ చేయడం కాదు. నాదము అంటే అక్షరాలు లేని శబ్దము. అదే మనం సర్వత్రా వినే ఓంకారము. అన్ని చోట్ల ఓంకారం ఉంటుంది, మనం వినగలగాలి. ఫైనల్ గా అప్పుడు సుధాకర్ గారు అంటుంటాడు, బాగా చెప్తాడు. ఆ మాట ఎప్పుడు వస్తుంది. ఈ మహర్షిని చూడటానికి దక్షిణాది నుంచి కొంతమంది భక్తులు వచ్చారు. వాళ్ళ బృందంలో ఐదారేళ్లున్న ఒక బాబు నమస్కారం చేసి మహర్షి వంక ఆపేక్షగా చూడసాగాడు. మహర్షి తన ఎడమ చేతిని ఆ బాబు యొక్క తల మీద ఉంచి ఏం కావాలి నీకు అని అడిగాడు. అందుకు ఆ బాబు స్థిరమైన గొంతుతో నాకేమి అక్కర్లేదు అన్నాడు. అందుకు మహర్షి, ఓహో అయితే నువ్వు మా జాతి వాడివే అన్నమాట అంటూ ఈ డైలాగ్ సుధాకర్ గారు వాడుతుంటే, మీరు మావారు అనుకుని ఇచ్చానండి, మీరు మావారు కాదా? ఎంత స్థితిలో ఉన్నామండి మనం. మావాళ్ళు ఏంటి, పరాయి వాళ్ళు ఏంటి? చేతిలో పెట్టాక మీరు మావాళ్ళే అనుకున్నానండి అంటే నా వెనకాల ఏమో అర్థం నాకు అర్థం కాక, ఓహో అయితే నువ్వు మా జాతి వాడివే అన్నమాట అంటూ మహర్షి ఆ భక్త బృందం వంక తిరిగి, ఈ వాంఛారహితమైన స్థితిలో ఉంటే ఈ బాబుకి అన్ని సమకూరుతాయి అన్నారు. ఇలా అన్న తర్వాత మహర్షికి ఏదో గుర్తుకొచ్చినట్టుండి చెప్పటం మొదలుపెట్టారు. నేను పచ్చయ్యమ్మన్ కోవిల్లో ఉంటున్నప్పుడు నా గోచి చిరిగిపోయింది. ఎవరిని ఏది అడిగే అలవాటు లేదు కదా, అందుకని ముళ్ళజెంబుడు ముళ్ళుని సూదిలాగా తయారు చేసి ఆ గోచిలోంచి ఒక దారపోగును తీసి ఈ చిరుగుని ఎలాగో కుట్టేసి ఒక 2 నెలలు వాడాను. అలాగే నా దగ్గర తుండుగుడ్డ కూడా అనేక చిరుగులతో ఒక వలని తలపించేది. ఈ తుండును చూసి ఒక గొల్ల పిల్లవాడు నాతో వేళాకోళంగా, స్వామి మీ తుండుగుడ్డ గవర్నర్ గారికి కావాలంటే ఇస్తారా అని అడిగాట. అప్పటికి ఎవరికి కనపడకూడదని ఆ తుండుగుడ్డ ఉతికి ఆరేసిన తర్వాత నా చేతికి చుట్టుకునేవాడిని. కానీ ఎవరో దీన్ని చూడనే చూశారు. ఒక 3 జతల తువ్వాళ్ళు గోచి గుడ్డలు తెచ్చి పెట్టారు. ఏమీ అక్కర్లేదనే వాంఛారహిత స్థితిలో ఉంటే అన్ని సమకూరుతాయి. ఇష్టాలు సమిసిపోవాలి అంతే అంటూ ముగించారు రమణ మహర్షి. ఓం శాంతి శాంతి శాంతికి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.